అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన జగన్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గుంటూరులో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ శాంతి భద్రతలు సరిలేని కారణంగా కమిషన్లకు భయపడి పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారన్నారు. నాణ్యత లేని మద్యం సేవించి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభంలో పడవేసి 70 నుంచి 80 వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ లిక్కర్లో సంపాదించిన వేల కోట్ల రూపాయలను కక్కిస్తామని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి 400 సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వ అవినీతి విధానాలపై విచారణ జరిపి జైలుకు పంపుతామన్నారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల రామకృష్ణ, అన్నాబత్తుని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మాట తప్పను మనమ తిప్పను, మాట తప్పును మనము తిప్పను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, 2024 ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కలపడకుండా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఆ 2024లో ఎన్నికలు జరిగేటప్పటికి నేను జగన్ అనే నేను 2024లో మళ్ళీ ఎన్నికల కోసం మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్క మందు షాప్ కూడా కలపడకుండా చేస్తారని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా మీ అందరికి. ఏంది జగన్ అన్న, నువ్వు చెప్పిందేమి, నువ్వు చేసేదేంది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాకమునుపు ఒక మాట, వచ్చినాక ఈ విధంగా. అధికారం రాకమునుపు 2019లో మీరేం చెప్పారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ని, అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చెప్పేదొకటి, చేసేదొకటి. మాటలకి చేతలకి సంబంధం లేకుండా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. గాలిలో తిరిగే ముఖ్యమంత్రికి, హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రికి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఏం కావాలో తెలుసుకోలేని ముఖ్యమంత్రి ఈరోజు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో కావాలి జగన్, రావాలి జగన్ అని చెప్పి దాదాపు 151 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. అధికారంకి వచ్చిన తర్వాత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా మద్యం అమ్మకాల్ని తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. అసలు మీ ద్వారా నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నా. ఆదాయం పెరగాలంటే, రాష్ట్ర ఖజానా నింపాలంటే పరిశ్రమలు రావాలి. తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం పెరుగుతుంది. తద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీరు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో మీరు మీ మంది మార్బలం డిస్టిలరీస్ పెట్టుకున్నారా తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు?